భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్లో కాలం చెల్లిన 4 కూలింగ్ టవర్లను కూల్చేశారు. 102 మీటర్ల ఎత్తులో ఉన్న కూలింగ్ టవర్లను ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా నేలమట్టం చేశారు. జెన్కో అధికారుల పర్యవేక్షణలో కూలింగ్ టవర్ల కూల్చివేత జరిగింది. ఎన్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్లో కాలం చెల్లిన 4 కూలింగ్ టవర్లను కూల్చేసిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. 102 మీటర్ల ఎత్తులో ఉన్న కూలింగ్ టవర్లను ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా నేలమట్టం చేశారు. ఒక్కసారిగా 4 కూలింగ్ టవర్లు నేలమట్టమవుతాం మనం చూడొచ్చు. జెన్కో అధికారుల పర్యవేక్షణలోనే కూలింగ్ టవర్ల కూల్చివేత జరిగింది. ఎన్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. పాల్వంచ కేటీపీఎస్లో కాలం చెల్లిన 4 కూలింగ్ టవర్లను కూల్చేశారు. ఒక్కసారిగా 4 టవర్లు కూలుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. 102 మీటర్ల ఎత్తులో ఉన్న కూలింగ్ టవర్లను ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా నేలమట్టం చేశారు. అయితే జెన్కో అధికారుల పర్యవేక్షణలో కూలింగ్ టవర్ల కూల్చివేత జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్లో కాలం చెల్లిన 4 కూలింగ్ టవర్లను కూల్చేశారు. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. 102 మీటర్ల ఎత్తులో ఉన్న కూలింగ్ టవర్స్ ఒక్కసారిగా కూలిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా ఈ కూలింగ్ టవర్స్ని నేలమట్టం చేశారు. జెన్కో అధికారుల పర్యవేక్షణలో కూలింగ్ టవర్ల కూల్చివేత జరిగింది. పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాత ప్లాంట్ కూలింగ్ టవర్లకు కాలం చెల్లింది. దీంతో ఒకే చోట కుప్పకూలేలా జెన్కో అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భూపాల్ అడిగి తెలుసుకుందాం. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. భూపాల్, అంటే కొత్తగూడెం దగ్గరలో ఉన్న పాల్వంచలో కేటీపీఎస్ లో ఈ రోజు ఉదయం అంటే 60 మెగావాట్ల సామర్థ్యం గతంలో నిర్మించిన కూలింగ్ టవర్లని ఒక్కసారిగా చేశారు. అంటే ఎటువంటి ఇబ్బంది జరగకుండా, అంటే గత 6 నెలల బట్టి ఇది కూల్చివేతకు సంబంధించి టెండర్లు పిలిచారు. అయితే మొన్న ఎన్నికల సందర్భంలో ఇది కూల్చివేత నిలిచిపోయింది. దీనికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది జరగకుండా, అంటే పాల్వంచ పట్టణం నగరంలో ఉంటది. ఇది చాలా అందంగా అందరూ అక్కడికి వచ్చి ఫోటోలు దిగుతూ కూడా పోతున్న పరిస్థితి ఉంటది ఆ టవర్ల దగ్గర. దీనికి సంబంధించి ఎప్పుడైనా ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో అంటే వీటి కాల పరిమితి తీరిపోయిన 67 సంవత్సరాల మధ్యలో కేటీపీఎస్ లో అంటే ఏబీసీ స్టేషన్లన్నీ అప్పుడు ఏర్పాటు చేశారు. అంటే 60 మెగావాట్ల సామర్థ్యం గల 1, 2, 3, 4 యూనిట్లకు సంబంధించి ఆనాడు 120 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం కూడా కొన్ని జరిగినాయి. అయితే వీటన్నిటిని కొత్తగా టవర్లను మరో చోట నిర్మించారు. అయితే ఇవి కొత్త టవర్లుకి కొంచెం దూరంగా ఉన్నాయి. అయితే ఈ టవర్లు మొత్తం కూడా అంటే ప్రొడక్షన్ జరిగేటప్పుడు, విద్యుత్ ఉత్పాదన జరిగేటప్పుడు మొత్తం కూడా హీట్ ని చల్లబరుస్తాయి. అంటే వీటిని వాస్తవానికి విద్యుత్ ఉత్పత్తి చేసేలో నీరు, బొగ్గు అంటే ఈ రెండు మంట మండే సందర్భంలో వేడిని తగ్గించేందుకోసం ఈ కూలింగ్ టవర్లను ఉపయోగిస్తారు. అయితే ఈ కూలింగ్ టవర్ల వల్ల అంటే వీటి పని అయిపోయిన నేపథ్యంలో వీటిని కూల్చివేయడం కోసం కూడా, అంటే మనం చూడొచ్చు ప్రధానంగా ఢిల్లీలో నోయిడా సమీపంలో ఇటీవల కాలంలో కూల్చివేశారు టవర్లని, అంటే బిల్డింగ్లని. పెద్ద ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ స్థాయిలో అంటే చాలా ఎత్తుగా ఉంటాయి. 120 మీటర్ల ఎత్తులో ఉన్నాయి అన్నమాట ఈ కూలింగ్ టవర్లు. వీటిని కూల్చేయడం కోసం ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించి ఆ టెక్నాలజీ ద్వారా కూల్చివేయడం జరిగింది. అయితే ఇంక్లోజిన్ పద్ధతి అంటారు, అంటే ఇంక్లోజిన్ పద్ధతిలో దీన్ని కుప్పగూలేలా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది జరగకుండా సక్సెస్ఫుల్ గా అయితే నిర్వహించారు ఈ రోజు. రఫీక్, మొత్తం ఎంతసేపు పట్టింది ఈ ప్రాసెస్ మొత్తం భూపాల్? ప్రాసెస్ చేయడానికి దాదాపుగా ఇందులో ఉన్న పెద్ద పెద్ద అంటే ఇనుప సువ్వలకు సంబంధించి అవన్నీ కూడా కాంటాక్ట్ ఇచ్చారు. అవన్నీ తొలగించిన తర్వాత మొత్తం అంటే బాంబులు, ఎక్స్ప్లోజివ్స్ అన్ని పెట్టి
పెట్టి పేల్చేసే సందర్భంలో అంటే పేల్చేయడానికి మాత్రం కేవలం 15 నిమిషాల్లోనే మొత్తంగా కుప్పగూలే విధంగా చేయడం జరిగింది. దీనికి ప్రాసెస్ మాత్రం దాదాపుగా రోజుల తరబడి జరిగింది. రఫీ. రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భూపాల్. రైట్, అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్లో కాలం చెల్లిన 8 కూలింగ్ టవర్లను కూల్చేశారు. 102 మీటర్ల ఎత్తులో ఉన్న కూలింగ్ టవర్లను ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా నేలమట్టం చేశారు. జెన్కో అధికారుల పర్యవేక్షణలో కూలింగ్ టవర్ల కూల్చివేత జరిగింది. పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాత ప్లాంట్ కూలింగ్ టవర్లకు కాలం చెల్లింది. దీంతో ఒకే చోట కుప్పకూలేలా జెన్కో అధికారులు చర్యలు తీసుకున్నారు.